హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు ఇంట్లో తయారు చేసే చికెన్ బిర్యానీ తయారు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అత్తయ్య చాలా టేస్టీగా అండ్ క్విక్గా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీని చేసి చూపించబోతున్నారండి. అత్తయ్య బిర్యానీ చాలా బాగా చేస్తారండి, సూపర్గా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 500 నుండి 600 గ్రాముల వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసుల సోనా మసూరి రైస్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ని తీసుకోవాలండి. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో 3-4 బిర్యానీ ఆకులు, 8 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1/2 చెక్క జాజికాయ, 3 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ సాజీరా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. తర్వాత దీనిలో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 గంట పాటు నానబెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని సిమ్లోనే పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. అంటే మనకి చికెన్ 70 to 80% వరకు ఫ్రై అయిపోవాలన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వేగించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా లేదా గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ యాడ్ చేశానండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో చికెన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే ముందుగా కడిగి డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బియ్యాన్ని బాగా వేగించుకోవాలండి. ఇంచుమించుగా లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు బియ్యాన్ని చక్కగా వేగించుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ పొడి పొడిగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేగించుకోవాలి. చూడండి, ఇలా బియ్యం పొడి పొడిగా ఫ్రై అయినప్పుడు ఇందులో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1:2 తీసుకోండి. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పు, కారం, మసాలా అంతా కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరంతా పోయాక మూత తీసుకుంటే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీలోకి రైతాని కూడా సర్వ్ చేసుకున్నారంటే అదిరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చాలా తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.